హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బీరకాయ తొక్కుతో అట్లు ఎలా వేయాలనేది మీకు చేసి చూపిస్తాను. బీరకాయ అని తీసి పడేయకండి. ఈ బీరకాయతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. బీరకాయ వల్ల విటమిన్స్ అనేవి నెక్స్ట్ ఫైబర్ అనేవి చాలా ఉంటాయి. బీరకాయ అనేది పీచు పదార్థం కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బీరకాయ తినడం వల్ల కొవ్వు, కొలెస్ట్రాల్ అనేవి తక్కువగా ఉంటాయి. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ పొట్టు తీసుకుని పెట్టుకున్నాను, కొంచెం అల్లం, జీలకర్ర 1 స్పూను, 10 పచ్చిమిర్చి, బియ్యం కొంచెం నానబెట్టి ఉంచుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పచ్చిమిరపకాయ, అల్లం అనేది వేపుకుంటున్నాను. ఇదిగోండి, వేగిపోయి కొంచెంసేపు చల్లారనిచ్చుకోవాలి. ముందుగా జార్ తీసుకున్నానండి. దాంట్లో మనం వేయించుకున్న పచ్చిమిర్చి, బీరకాయ పొట్టు, బియ్యం వేసి మిక్సీ వేసుకోవాలి. ఈ బీరకాయ పొట్టుని కడిగి ఉంచుకున్నాను, నారలు లేకుండా కూడా తీసుకున్నాను. జీలకర్ర 1 స్పూన్ వేసుకుంటున్నా. బియ్యం కడిగి నానబెట్టి ఉంచుకున్నాను. సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వీటిని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కరుగ్గా ఉన్నట్టు వేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. లైట్గా ఆయిల్ వేసుకోవాలండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు దీన్ని రెగ్యులర్గా తినడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ విధంగా చిన్న చిన్న అట్లలాగా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసామంటే పైన వేగిపోద్ది కానీ లోపల వేగదు. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్లో కూడా అయిపోద్ది. అందరూ ఇష్టపడతారు తినడానికి. ఒకసారి ట్రై చేయండి కూడా. ఈవినింగ్ స్నాక్స్ కింద అందరూ తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేగేయండి, తిప్పుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి, బీరకాయ అట్లు రెడీ అయిపోయి వేగిపోయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా మిగిలినట్టు కూడా
మిగిలింది కూడా వేసుకోవాలి. చూసారు కదండి, బీరకాయ అట్టులు రెడీ అయిపోయి ఎంతో క్రిస్పీ అయిన బీరకాయ అట్టులు రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇక ముందు మేము చేసే రెసిపీస్ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి.